నమస్తే వనక్కం సలాం అలైకుం దిస్ ఇస్ యాస్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ విత్ మై మామ్. వావ్, ఈరోజు అయితే క్రేజీ ఉండబోతుంది ఛాలెంజ్. అసలు అమ్మతోటి పానీపూరి ఛాలెంజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎలా ఉండబోతుందో చూద్దామా? సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ పానీపూరీలన్నీ ఎవరైతే ఫస్ట్ తిని డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఈ రోజు గెలిచిన వాళ్ళకైతే అమౌంట్ ఇవ్వబోతున్నాం. మమ్మీ గెలిచింది అనుకో నేను ఇస్తా, ఒకవేళ నేను గెలిచింది అనుకో మమ్మీ ఇస్తుంది. ఇంతవరకు అయితే మమ్మీతోటి నేనైతే గెలిచిందే లేదు, కానీ ఈ రోజు అయితే పక్కా నేనే విన్ అవుతా. ఎందుకంటే పానీపూరీలు అమ్మ వాళ్ళు అయితే అస్సలు తినలేరు. సో అందుకే నేను పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ చేస్తున్నా అమ్మతోని. నేనైతే గెలవలేను ఫ్రెండ్స్. అమ్మో, లాస్ట్ వీడియోలో కూడా ఇంతే చెప్పినవే బాబు నువ్వు. అమ్మ అస్సలు ఈ రోజు గెలవనివ్వను అమ్మని, ఎందుకంటే పానీపూరి తినడం వల్ల ఫస్ట్ నేను. అవును కదా, అవును, అందుకే నేనే విన్ అవ్వాలి. ఈ రోజు అమ్మతోటి క్రేజీ ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనం ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇక్కడ మనకి పానీపూరీలు 30 పానీపూరీలు అయితే ఉన్నాయి. ఎవరు ఫస్ట్ తింటారో చూద్దామా? మమ్మీ నేనైతే గెలుస్తా ఖచ్చితంగా ఈ వీడియోలో. గెలుస్తావు అమ్మ, నువ్వు నీతో నమ్మేది లేదే బాబు. ఇంకా మనం లేట్ చేద్దాం, మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. మెల్లగా తీసుకో, కింద పడిపోకుండా. అమ్మనే, అయ్యో రెండు చేతులు పట్టుకో, ఏం కాదు, ఇట్లా పట్టుకో. ఫాస్ట్గా తినాలి, ఆ మెల్లగా కాదు. బాగుందా? సూపర్. అయ్యో మమ్మీ, రెండు పానీపూరి తిన్నట్టు. నేను అవుట్.
నన్ను చెప్పొద్దు. చూడు నువ్వే ఇంకా నీళ్ళలో ముంచుకోకుండా ఆయన తిన్నావు. ఎందుకు ముంచుకున్నా? అబ్బా నేను చూసినా తీసుకున్నా కానీ నువ్వు దొంగ. నేను మింగిన మమ్మీ. అయితే నీ కింద పడి నేను ఈ రెండు, నేను ఒక్కటి కూడా పడేయలేదు. నీ కింద పడి నీ రెండు, నీది కూడా ఒకటి రెండే పడ్డాయి. లేదు, నీ అక్కడి నుంచి తొలుకుంటూ వచ్చి నేను తినేటప్పుడు చూసిన. సో ఫ్రెండ్స్, నాదైతే ఒక పానీపూరి కింద పడిపోయింది, అమ్మాయి అయితే 2 పానీపూరీలు కింద పడ్డాయి. పడినాయి మమ్మీ, అవి కింద అట్లనే ఉన్నాయి. ఓడగొట్టాలని అబద్ధాలు చెప్పేసి అట్లా ఏం లేదు, ఇద్దరి కూడా ఖచ్చితంగా ఇద్దరి ఒకటేసారి అయిపోయినాయి. కానీ అవి ఎవరి పడ్డాయో, నీ పడ్డాయో, నాయి పడ్డాయో మన ఇద్దరం అయితే చూడలేదు. అవును కదా? సో ఇప్పుడైతే మళ్ళీ మేమిద్దరం 4 పానీపూరీస్ అయితే మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ 4 పానీపూరీస్ లో ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళే విన్నర్. ఓకేనా? ఓకే. నువ్వు నీళ్ళ ముంచలేదు అనుకో, గుద్దుతాయి నుంచి ముంచుతావు కదా, ఈ వాటర్ లా డిప్ చేసుకొని తినాలా. సరే, స్టార్ట్ చేద్దాం. మరి చేద్దాం. మంటలేస్తుంది నాకు ఇదంతా, ఈ నుంచి ఇదంతా ఇట్లా. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. మరి 3, 2, 1 గో స్టార్ట్. మంచిగా పెట్టుకోలేదు అనుకో, నేను మళ్ళా పెట్టిపిస్తాను నీతోని. డన్. నోట్లో ఉన్నాక దాన్ని చెప్పలు కావాలంటే నీకు లేదు, నోటి నిండా ఉన్నాక దాన్ని చెప్పినావు. ఇట్లా నోటి నిండా లేదు, నీకు చూపించినామంటే చూపిమంటే చూపిస్తా. ఇప్పుడు మింగని కూడా మింగలే నేను, ఇంకా ఇప్పుడు మింగిన. మరి మింగకుండా మొత్తం మింగిననే, కొంచెం ఇక దౌడలకు ఉండదా? ఇక అట్లుండదు, మొత్తం మింగాల. లేదు, నేనే విన్నాను. ఇప్పుడు అసలు మొత్తం తిన్ను, మొత్తం నువ్వు ఎందుకు అక్కడ జరిగిపోతున్నవే? జరిగిపోతున్నావు, ఆడ కెమెరాలు కనబడుతుంది. సో ఫ్రెండ్స్, కొట్టుకున్నాం నన్ను మోసం చేసి. ఏం మోసం చేయలేమని పెట్టుకొని దాన్ని చెప్పింది. కావాలంటే ఇప్పుడు నీకు వీడియో ఆఫ్ చేసి మరీ చూపిస్తా నేను, ఎవరి నోట్లో ఉందా లేదా అనేది. ఓకేనా? చూపిస్తా. సో ఫ్రెండ్స్, నేనైతే విన్ అయిపోయినా. మళ్ళీ సెకండ్ రౌండ్ లో 4 ఫాస్ట్. బాబు ఎంత ఫాస్ట్ గా తిన్నా బాబు, నేను నీతో గెలవాలని. సర్లే, దీంట్లో నేను గెలవలేను నాకు తెలుసు, కానీ అయినా కానీ మస్తు ఫాస్ట్ గా తిన్నావే మమ్మీ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను వీళ్ళు ఇంతలా తింటామని. ఇది వీడియో కాబట్టి నార్మల్ గా రాదు. అంటే అలా అని కాదు, అంటే ఫాస్ట్ గా పానీపూరి నీకు మింగనికి రాదా? వాటర్ ఇట్లా పొరవుతుంది కదా, ఎన్నిసార్లు పొరవుతుంది అనుకున్నా నేనైతే. పోనీలేవు ఎట్టో కాదు, ఆడవిడి కెమెరాకి వెళ్ళి పోనీ. నువ్వు ఎప్పుడైతే తినాలో తెలీదా? తెలుసులే. సో ఫ్రెండ్స్, మమ్మీ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు మమ్మీ నాకైతే అమౌంట్ ఇస్తుంది, ఎంతనో చూసేయండి మీరు కూడా. ఇది క్లియర్ చేసి మళ్ళీ కలుస్తాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ లో అయితే నేను అన్ఎక్స్పెక్టెడ్ గా విన్ అయినా. నేను మీతో చెప్పినా గానీ ఒక చిన్న భయం అయితే ఉంది లోపల, మమ్మీతో ఏడ గెలుస్తాను అని. నిజమే, లేదు లేదు ఎందుకంటే లాస్ట్ 2-3 వీడియోస్ లో నేను నీతో ఏడ గెలిచినా అని గెలిచిన అన్నంలో ఇలాంటిది అయితే నేను గెలుస్తా. ఇలాంటిది అయితే గెలవలేదు కదా. అమ్మో, ఫాస్ట్ ఫుడ్ పెట్టినా కూడా విన్ అయింది అసలు. కానీ పానీపూరి తినలేను, అది నాకు తెలుసు. కానీ కొంచెం ఉండే, ఎంత తినకపోయినా కానీ ఓడిపోతానేమో అని ఒక డౌట్ ఉండే. కానీ లాస్ట్ లో ఇద్దరము, అది నాది ఒకటి పడిపోయింది చూసిన, ఒకటి పడిపోయిందా 2 పడిపోయినాయి అన్ని గమనించలేదు. కానీ ఒకటైతే అనిపించింది, 2 అని అన్నా. తర్వాత నీ కూడా పడ్డట్టున్నాయి, మొత్తం 3-4 ఉన్నాయి అక్కడ కింద. 3 ఎవరి పడినాయో అర్థం కాలేదు కదా. సో అందుకే మళ్ళీ 4 పెట్టేసుకొని చేసినా. కానీ అదైతే క్రేజీ అసలు కదా. నేను విన్ అయిపోయినా కాబట్టి అమ్మ నాకు అమౌంట్ ప్రెజెంట్ చేయబోతుంది. చేస్తావా? ఓడిపోయాక చేయకపోతే ఏం చేస్తావు? ఇచ్చేస్తావు. అసలు మమ్మీ నాకు పైసలు ఇస్తుంది అనుకోలే, ఎందుకంటే లాస్ట్ వీడియోలో ఇంకో మమ్మీతో చేసినప్పుడు నెక్స్ట్ ఛాలెంజ్ లో తీసుకోని అంటది కదా, అలానే అనుకున్నా. కానీ అబ్బా, ఇప్పుడు పైసలు వస్తున్నాయి చేతికి. 500. నేను ఇంకా 1000 రూపాయలు ఇస్తుందేమో అనుకున్నా, 500 ఇస్తుంది. నేను ఓడిపోయి 500 1000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? అందుకే వాళ్ళు గెలిచారు కాబట్టి మనం ఏదో పోదు అని చెప్పేసి 500 ఇస్తాం. 500 ఉన్నాయి. అవి చూసుకోలేక 1, 2,
3 400 ఉన్నాయమ్మా. ఇది 200 నోట్ మా, ఇది 200 నోటు. 200 నోటు. గైస్ చూడండి పైసలు వచ్చాయి. పైసలు ఇట్లా ఉంటాయి చూడు. 500 చూడగానే కళ్ళు మెరిసెరా. 500 చూడగానే కళ్ళు మెరిసెరా అన్నట్టు పాట. ఇప్పుడు 500 వచ్చినాయి నాకు. మమ్మీ ఏం కొనుక్కోండి? 500 నా కడుపులో పుట్టి నా మీద గెలిచినందుకు ఇదే గ్రేట్. ఇప్పుడు చూడు 500 చూసావా? 500 గెలుచుకున్న పోటీ పడి చూసావా? చూడండి గాయస్, మా మమ్మీ నాకు 500 ఇచ్చింది. అసలు అనుకోలే ఇస్తుందని. కానీ ఇప్పుడు దీంతో ఏం చేయాలా? మంచిగా పోయి ఏమైనా కొనుక్కొని తింటా. ఇప్పుడు తినేది సరిపోలేదు. అంటే ఇప్పుడు కాదు, రేపైనా ఎల్లుండైనా. అంటే దేనికి ఒక దానికి యూజ్ అవుతుంది కదా. మరి థ్యాంక్స్ మమ్మీ. లిప్స్టిక్ అంటుంది అందుకే తీసుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా మమ్మీ నాకు అమౌంట్ అయితే ఇచ్చేసింది. 500 ఇచ్చింది. నేను 1000 అనుకున్నా కానీ 500 ఇచ్చింది. అమ్మో, ఎంత మోసం చేద్దాము. అదే గొప్ప అనుకోవాలని 500 ఇచ్చిన. సో ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ లో మనం విన్ అయిపోయినాం. మమ్మీ నాకైతే అమౌంట్ కూడా ఇచ్చేసింది. సో నెక్స్ట్ అయితే మనం కామెంట్స్ అయితే రీడ్ చేయడం లేదు ఈ ఛాలెంజ్ లో. నెక్స్ట్ ఛాలెంజ్ లో అయితే రీడ్ చేస్తాం. ఈ ఛాలెంజ్ ఇంతటితో అయితే క్లోజ్ చేసేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.